వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై గత 3 నెలల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు లీకులు కూడా వస్తున్నాయి. అయినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకు నోచుకోలేదు. ఇక తాజాగా సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. దీంతో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. ఈసారి విస్తరణ పక్కా అంటూ ఆ పార్టీ నేతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దలతో వరుసగా సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా అక్కడి నేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కల్పించనున్న నేతలకు సంబంధించిన లిస్టును రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. ఆ లిస్టును రాహుల్ గాంధీ చూపించి మార్పులు చేర్పులు ఉంటే చేసి ఆ తర్వాత కొత్త మంత్రులను ప్రకటిస్తారు. అయితే అధినాయకత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడంతో పిసిసి కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పైన కూడా రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇలా ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో చర్చల తర్వాత కూర్పు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మహిళలకు హోంమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోంశాఖ సీతక్కకు కేటాయించడం దాదాపు ఖాయమైంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్ లో స్థానం దక్కుతుంది. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలోకి ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. 6 స్థానాలు ఖాళీ ఉండగా 4 భర్తీ చేసి 2 స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనారిటీ ఎస్టీల కోసం మరో బెర్త్ ఖాళీగా ఉంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పట్టు చిక్కలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్ లో బలం పెంచుకునేలా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.